అందరికీ నమస్కారం అండి. మనం ఎస్టర్డే ఒక టాపిక్ స్టార్ట్ చేసాం, పార్ట్స్ ఆఫ్ ది ఫ్లవరింగ్ ప్లాంట్స్. అంటే మనకి యాక్చువల్గా బుక్లో ఏమనుంటుందంటే మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటుందండి. ఆ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ యొక్క నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే పార్ట్స్ ఆఫ్ ది ఫ్లవరింగ్ ప్లాంట్స్. అంటే మనకి ఈ ప్లాంట్స్ ఉన్నాయి కానీ ఈ ప్లాంట్స్లో ఉండేటువంటి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కంటే ఆ డిఫరెంట్ పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఓకేనా? ఈరోజు మనం దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారంటే రూట్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రూట్ సిస్టమ్. ఓకేనా? ఆ రూట్ సిస్టమ్ ఏంటో చూద్దామండి. రూట్ సిస్టమ్ జనరల్గా మీరందరూ ప్లాంట్స్ చూసుకుంటారు కానీ ఈ ప్లాంట్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే సీడ్ని సాయిల్లో సోయింగ్ చేసినప్పుడు అది జర్నేట్ అయిపోయి ఏమవుతుంది, బేబీ ప్లాంట్ ఇస్తుంది. అది జర్నేట్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది, వాటర్ని అబ్జార్బ్ చేసుకొని స్వెల్అప్ అయిపోయి సీడ్లో ఉండేటువంటి ఎంబ్రియో అనేది జర్నేట్ అవుతుంది. ఈ ఎంబ్రియో అనేది ఏమవుతుందో సరే టూ పార్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకటి ప్లామ్యూల్ నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఏంటి సార్ అంటే రాడికిల్. ఓకేనా? ప్లామ్యూల్ ని రాడికిల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి గుర్తుంచుకోండి, ఇవి తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. జనరల్ మీరు ప్లాంట్స్ ఎప్పుడైనా చిన్న ప్లాంట్స్ ఇలా పీకి చూస్తే అది మనకి రూట్ సిస్టమ్ అంటే భూమిలో ఉండేటువంటి సిస్టమ్ మొత్తాన్ని కూడా ఏమంటారంటే రూట్ సిస్టమ్ అంటాం. మరి ఈ రూట్స్ అనేటివి ఎలా ఉంటున్నాయి, ఐ మీన్ గ్రీన్ కలర్ గా ఉంటాయా బ్రౌన్ కలర్ లో ఉంటాయంటే ఇట్ ఈస్ ఏ బ్రౌన్ కలర్. ఏ కలర్ లో కనిపిస్తాయంటే ఇట్స్ అపియర్డ్ ఇన్ బ్రౌన్ కలర్. బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది. అంటే బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది సార్ అంటే వీటిలో క్లోరోఫిల్ ఉందండి. క్లోరోఫిల్ ఈజ్ ఆబ్సెంట్. సో ఏమనొచ్చు మనం వీటిని నాన్ క్లోరోఫిల్లస్ అంటే ఏంటి, క్లోరోఫిల్ ఈజ్ ఆబ్సెంట్. క్లోరోఫిల్ ఆబ్సెంట్ కాబట్టి ఇది గ్రీన్ కలర్ లో కనిపించదు. గ్రీన్ కలర్ లో కనిపించకుంటే ఏ కలర్ లో కనిపిస్తుంది, బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది. ఓకే, బాగానే ఉంది సార్. అసలు రూట్ అంటే ఏంటి, అండర్ గ్రౌండ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ బాడీ. అంటే ఈ మొత్తం కూడా సాయిల్ అనుకుంటే ఈ సాయిల్ ఉందండి, ఈ సాయిల్ ప్లాంట్ ఉందండి. ఈ ప్లాంట్ కి ఈ అండర్ గ్రౌండ్ పోర్షన్ చూసారండి, అంటే ఈ భూమిలో ఉండేటువంటి పోర్షన్ మొత్తాన్ని కూడా ఏమనవచ్చు, రూట్ అనవచ్చు. అంటే రూట్ సిస్టమ్ అనవచ్చు. అండర్ గ్రౌండ్ part of the plant body యొక్క అండర్ గ్రౌండ్ పార్ట్ ని ఏమంటారంటే రూట్ సిస్టమ్ అంటారు. రూట్ సిస్టమ్ అంటే ఏంటండి, ప్లాంట్ బాడీ అండర్ గ్రౌండ్ పోర్షన్ ఈజ్ కాల్డ్ రూట్ సిస్టమ్. ఓకే సార్. మరి ఈ రూట్ సిస్టమ్ ఆ రూట్స్ అనేవి ఎటువైపు గ్రోత్ అవుతున్నాయి, ఇట్స్ గ్రో పాజిటివ్లీ జియోట్రోపిక్. ఎటువైపు గ్రోత్ అవుతున్నాయండి, గ్రోత్ ఎటువైపు అండి, పాజిటివ్లీ జియోట్రోపిక్ ఆర్ ట్రోఫిక్. జియోట్రోపిక్ సార్, జియో అంటే జియో ఫోన్ లాంటి. వాట్ ఇస్ దట్ మీనింగ్ ఆఫ్ ది జియో? ఇక్కడ జియో అంటే జియో ఫోన్ కాదండి, రిలయన్స్ కంపెనీ కాదు. ఇక్కడ జియో అంటే సాయిల్, ఎర్త్ అని మీనింగ్ వస్తుందండి. అంటే భూమి లోపటికి భూమి వైపు పెరుగుతుంది కాబట్టి పాజిటివ్లీ జియోట్రోపిక్ అంటున్నాం. మరి సన్లైట్ ఆపోజిట్ గా గ్రోత్ అవుతున్నాయి కండి, కాబట్టి రూట్స్ ఎప్పుడైనా పైకి పెరుగుతాయి కిందికి పెరుగుతాయా? కిందికే కదా పెరిగేది, పైకి కాదు కదా. అంటే అప్పుడు పాజిటివ్ కదా. ఇప్పుడు సన్లైట్ ఆపోజిట్ గా గ్రోత్ అవుతుంది కాబట్టి ఏమవచ్చు, నెగటివ్లీ ఫోటోట్రోపిక్. ఏమనొచ్చండి, నెగటివ్లీ ఫోటో
మరి ఈ రూట్ సిస్టమ్ అనేది సీడ్ లో ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది అంటే దిస్ రూట్ ఈస్ డెవలప్డ్ ఫ్రమ్ ద రాడికల్ ఆఫ్ ఎంబ్రియో. ఎంబ్రియో యొక్క రాడికల్ నుంచి డెవలప్ అవుతుంది. ఇట్స్ డెవలప్డ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతుందండి రాడికల్ ఆఫ్ ఎంబ్రియో. ఎంబ్రియో యొక్క రాడికల్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సార్ రాడికల్ ఏంటి మనం చెప్పుకున్నాం. సీడ్ అంటే విత్తనం ఉంది కానీ ఈ సీడ్ ఏం చేస్తాము సాయిల్ భూమిలో కూడా విత్తుతాం అంటే సోయింగ్ చేస్తాం. సోయింగ్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తుంది సాయిల్ లో ఉండేటువంటి మాయిశ్చర్ ని అబ్జార్బ్ చేసి స్వెల్ అప్ అయిపోయి ఆ మాయిశ్చర్ ని ఈ సీడ్ లోపల ఉండేటువంటి ఎంబ్రియోకి సప్లై చేస్తుంది. ఆ ఎంబ్రియోకి ఎప్పుడైతే మాయిశ్చర్ తగులుతుందో ఆ ఎంబ్రియో జర్మినేట్ అయిపోయి 2 పార్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందన్నాను. ఒకటి ప్లామ్యూల్, ఇంకోటి రాడికల్. ఈ రాడికల్ నుంచి రూట్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. దిస్ రాడికల్ డెవలప్డ్ యాస్ రూట్ సిస్టమ్ గా డెవలప్ అవుతుంది. ఈ రాడికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా డెవలప్ అవుతుంది? రాడికల్ ఫస్ట్ elongated అంటే పొడుగ్గా అవుతుంది. ఏమవుతుందండి ఫస్ట్ elongate అవుతుంది, పొడుగ్గా అవుతుంది. elongated and become thick మందంగా అవుతుంది. ఇలా మందంగా అవుతుంది. ఇట్స్ కాల్డ్ దీన్ని ఏమంటారంటే ప్రైమరీ రూట్. ఇట్స్ కాల్డ్ ఏమంటారండి ప్రైమరీ రూట్. ఈ ప్రైమరీ రూట్ నుంచి ఏం ప్రొడ్యూస్ అవుతుంది అంటే lateral roots. This primary root produce the lateral roots. సార్ అర్థం కాలేదు సార్. సింపుల్ చూడండి అన్న. రాడికల్ అనేది ఇలాంగేషన్ అయిపోయింది, పొడుగ్గా అయింది. తర్వాత థిక్ మందంగా అయింది. తర్వాత ఏమైనా ప్రొడ్యూస్ చేస్తుంది లాటరల్ రూట్స్ అంటే సెకండరీ రూట్స్ ప్రొడ్యూస్ చేస్తుందండి. ఇట్స్ కాల్డ్ సెకండరీ టెర్షియరీ రూట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని ఏమంటారంటే దీని మొత్తాన్ని ఏమంటారంటే రూట్ సిస్టమ్ అంటారు. రూట్ సిస్టమ్ లో మనం ఏమనుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రౌన్ కలర్ అంటే రూట్ అనేది బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఎందుకు బ్రౌన్ కలర్ లో ఉంటుంది రీజన్ అడుగుతాడు. ఎస్ఎస్ఎల్ రీజన్స్ ఎంసెట్ మనకి ఎస్ఎస్ఎల్ రీజన్స్ ఉంటాయి కదా, ఎస్ఎస్ఎల్ రీజన్స్ అడుగుతాడు. ఎస్ఎస్ఎల్ లో వచ్చేసి రూట్ కలర్ ఈజ్ బ్రౌన్ కలర్ అంటాడు. రీజన్ వచ్చేసి రూట్ నాన్ క్లోరోఫిల్లస్ అంటాడు. అప్పుడు ఆప్షన్ 1 ఏమి ఇస్తాడు అంటే A is true, R is true, R is correct explanation of A అంటాడు. సెకండ్ ఆప్షన్ ఏమి ఇస్తాడు A is true, R is false. Sorry, A is true, R is true, R is not correct explanation of A అంటాడు. థర్డ్ ఆప్షన్ ఏమంటాడు A true, R false అంటాడు. ఫోర్త్ ఆప్షన్ A false, R true అంటాడు. అంటే ఇలా 4 ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు ఏమవుతుంది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఏ ఆప్షన్ అవుతుందండి ఫస్ట్ ఆప్షన్ ఏమన్నామండి A and R both are true. R is correct explanation of A అన్నాం. అంటే ఏంటి బ్రౌన్ రూట్ అనేది బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది. రీజన్ ఎందుకు బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది? ఇట్స్ నాట్ పొసెస్ ద క్లోరోఫిల్ కలిగి ఉండదు. క్లోరోఫిల్ ఆబ్సెంట్ కాబట్టి అంటే నాన్ క్లోరోఫిల్లస్ కాబట్టి బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది. సో అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? ఇలా మనకి ఎస్ఎస్ఎల్ రీజన్స్ అడుగుతూ ఉంటారు. ఓకే, ఈ టాపిక్ ఒకసారి రాసుకుంటారా? నోట్స్ చేసుకోండి. నోట్స్ రాసుకున్నానా? ఓకే, రాసుకున్నారా? ఓకే, రైట్. రాసి చేస్తున్నాను. ఇంకా ఉందండి మరి రూట్ సిస్టమ్ బాగుంది. సరే, ఇది ఎగ్జాక్ట్
స్టెమ్ లో మనకి ఇలా నోట్స్ ఇంటర్ నోట్స్ ఉంటాయి కానీ అలాంటి నోట్స్ ఇంటర్ నోట్స్ ఈ రూట్ సిస్టమ్ లో ఉంటాయండి ఉండవండి నోట్స్ అండ్ ఇంటర్ నోట్స్ is absent in root system లో కూడా నోట్స్ ఇంటర్ నోట్స్ అనేటువంటివి ఆబ్సెంట్ అండి ఓకేనా దీంట్లో జనరల్ గా నార్మల్ గా స్టెమ్ లో ఉండేటువంటి బర్డ్స్ ఉన్నాయండి యాక్సిలరీ బర్డ్స్ టర్మినల్ బర్డ్స్ ఉన్నాయండి దిస్ యాక్సిలరీ బర్డ్స్ టర్మినల్ బర్డ్స్ ఉన్నాయండి నార్మల్ బర్డ్స్ is also absent normal birds is absent నార్మల్ బర్డ్స్ అనేవి ఆబ్సెంట్ మరి ఏముంటాయి నార్మల్ బర్డ్స్ ఆబ్సెంట్ అంటే ఎటువంటి బర్డ్స్ ఉంటాయి అడ్వాంటేజియస్ బర్డ్స్ ఈస్ ప్రెజెంట్ బట్ అడ్వాంటేజియస్ ఇన్ సమ్ ప్లాంట్స్ అన్ని ప్లాంట్స్ లలో కాదు అన్ని ప్లాంట్స్ ఫ్రూట్స్ లలో కూడా నార్మల్ బర్డ్స్ అనేవి ఉంటాయి బట్ సమ్ ప్లాంట్స్ కొన్ని మొక్కలు some plant roots possess the advantageous buds is present సార్ ఇక్కడ అడ్వాంటేజియస్ బర్డ్స్ అంటే ఈక్వల్ టు ఏంటి సార్ అంటే అబ్నార్మల్ బర్డ్స్ అబ్నార్మల్ బర్డ్స్ ని ఏమంటారు అంటే అడ్వాంటేజియస్ బర్డ్స్ అని కూడా అంటారు అడ్వాంటేజియస్ బర్డ్స్ అనేవి ఉంటాయి మరి ఈ అడ్వాంటేజియస్ బర్డ్స్ ఉంటే ప్లాంట్ కి ఎటువంటి యూస్ఫుల్ గా ఉంటుంది సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముర్రయ్య కణిక ఉందండి ముర్రయ్య కణిక అంటే ఏంటి మనకి ఇంట్లో పప్పులో తాలింపు వేయడానికి యూజ్ చేస్తారు ఏదైనా కరివేపాకు అంటాం కదండి ఆ కరివేపాకు మొక్క యొక్క రూట్స్ కి అడ్వాంటేజియస్ బర్డ్స్ ఉంటాయి అడ్వాంటేజియస్ బర్డ్స్ అనేది ప్రెజెంట్ ఈ బర్డ్స్ జనరల్ గా అబ్నార్మల్ బర్డ్స్ దేనికి యూస్ఫుల్ ఒకటి యూస్ఫుల్ ఇన్ వెజిటేటివ్ ప్రాపగేషన్ లో యూస్ఫుల్ అవుతాయి అంటే శాఖీయ ప్రత్యుత్పత్తులు యూస్ఫుల్ అవుతాయి యూస్ఫుల్ ఇన్ వెజిటేటివ్ ప్రాపగేషన్ జనరల్ దిస్ ఇస్ ద రూట్ సిస్టమ్ ఓకే రైట్ వాట్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది రూట్స్ రూట్స్ యొక్క ఫంక్షన్స్ కూడా తెలుసుకోవాలండి functions of root functions of root యొక్క functions ఏంటి ప్లాంట్ బాడీలో రూట్ అయితే ఉంది ఓకే వెరీ గుడ్ సార్ మరి ఆ రూట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి ఫస్ట్ వన్ ఏం చేస్తుంది రూట్స్ ఆఫ్ మెయిన్ ఫంక్షన్ ఏంటి అబ్జర్వ్ ద water and minerals absorb the water and minerals from the soil నుంచి వాటర్ అండ్ మినరల్స్ అబ్జర్వ్ చేస్తుంది ఎవరు అబ్జర్వ్ చేస్తారు మీరు అబ్జర్వ్ చేస్తే నేను అబ్జర్వ్ చేస్తాను సాయిల్ నుంచి రూట్స్ అబ్జర్వ్ చేస్తాయి రూట్స్ అబ్జర్వ్ చేసేసి ప్లాంట్ సప్లై చేస్తుంటుంది అంతేగా పిల్లలు చూసారు కదా ఎప్పుడైనా చూసారు సార్ చూసారు మీరు ఓకే రైట్ ఇంకేం చేస్తుంది అబ్జర్వ్ చేసినటువంటి అంటే ఈ రూట్ సిస్టమ్ వాటర్ అండ్ మినరల్స్ అబ్జర్వ్ చేసేయండి వాటర్ అండ్ మినరల్స్ ఓకేనా వాటర్ అండ్ మినరల్స్ ని అబ్జర్వ్ చేసి ఎవరికి సప్లై చేస్తుంది సప్లై టు ద ట్రాన్స్పోర్ట్ టు ద ఎక్కడికి జైలం లో వస్తుంది జైలం నుంచి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ టు ద స్టెమ్ బ్రాంచెస్ లీఫ్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఏరియల్ పార్ట్స్ అన్నిటిని కూడా సప్లై చేస్తుంది ట్రాన్స్పోర్ట్ టు ద
స్టెమ్ కి వాటర్ అండ్ మినరల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. వాటర్ అండ్ మినరల్స్ ని స్టెమ్ అంటే స్టెమ్ అండ్ బ్రాంచెస్ ఆర్ ఏరియల్ పార్ట్స్ అన్నిటి కూడా సప్లై అంటే క్యానోపీ స్ట్రక్చర్ మొత్తానికి కూడా వాటర్ అండ్ మినరల్స్ సప్లై చేస్తుంది. ఎవరు సప్లై చేస్తారండి? రూట్ సిస్టమ్ అండి. రూట్ సిస్టమ్ లో ఎవరి నుంచి వెళ్తున్నాయండి? జైలం ద్వారా వెళ్తాయండి. ఓకే రైట్, బాగుంది సార్. ఇంకేం చేస్తుంది అంటే ప్లాంట్ మనలాగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పరిగెత్తుతుందండి? పరిగెత్తదు. నడుస్తుందండి? నడవదు. ఎక్కడ ఉంటుంది? భూమి లోపల ఒక ప్లేస్ లోపల స్థిరంగా, భూమి పైన ఒక ప్లేస్ స్థిరంగా అంటే కాన్స్టెంట్ గా ఉంటుంది, అంతేగాని స్టేబుల్ గా ఉంటుంది. అంటే ఏంటి? సాయిల్ లో ఫిక్సేషన్ చేస్తుంది. అంటే సాయిల్ లో మన ఇల్లు కట్టుకున్నప్పుడు పునాది తీస్తాం కదా, పిల్లలు వస్తాం కదా, ఆ పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? భూమి లోపల నుంచి వస్తారు కదా. ఈ ప్లాంట్ మెయిన్ పిల్లర్ లాగా ఉండేదంటే రూట్ ఎక్కడ ఉంటుంది? సాయిల్ లో. అంటే ఫిక్సేషన్ ఇంకో ఫంక్షన్ ఏంటన్నా? ఫిక్సేషన్. చూడండి, ఈ ఫిక్సేషన్ నే మనకి ఒక్కోసారి క్వశ్చన్ అడిగేటప్పుడు యాంకరేజ్ అని కూడా అంటారండి. ఫిక్సేషన్ ఆర్ యాంకరేజ్ అన్నాడు ఫిక్సేషన్. ఫిక్సేషన్ ఇంటూ ద సాయిల్ లో ఫిక్సేషన్ చేస్తుంటుంది. ఎవరిని ఫిక్సేషన్ చేసేది? విన్నానన్నా? ప్లాంట్స్ అండి. ఓకే రైట్. ఇంకేం చేస్తుంది? దిస్ రూట్స్ సింథసిస్ ద గ్రోత్ హార్మోన్స్ సింథసిస్ చేస్తుంది. ఏం చేస్తుందండి? సింథసిస్ ద గ్రోత్ హార్మోన్స్ ని సింథసిస్ చేస్తుంది. ఎవరిని సింథసిస్ చేస్తారండి? గ్రోత్ హార్మోన్స్ ని సింథసిస్. ఆ గ్రోత్ హార్మోన్స్ ఎవరండి అంటే ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్. ఎవరండి? దట్ గ్రోత్ హార్మోన్స్ ఈస్ ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్. ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్. ఈ ఆక్సిన్స్ సైటోకైనిన్స్ అనేది ఏంటంటే గ్రోత్ హార్మోన్స్ అండి. ప్లాంట్ బాడీ గ్రోత్ అవ్వడానికి, పొడవు పెరగడానికి ఎవరు హెల్ప్ చేస్తారంటే గ్రోత్ హార్మోన్స్ అంటే ఆక్సిన్స్ సైటోకైనిన్స్. ఆ రెండింటిని సింథసిస్ చేసేది ఎవరు సార్ అంటే రూట్ సిస్టమ్. దీస్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది రూట్స్. రూట్ యొక్క ఫంక్షన్స్. ఓకేనా? నెక్స్ట్ ఇది ఒకసారి రాసుకుంటామా? నోట్స్ రాసుకున్నాను అది. ఓకే, నోట్స్ రాసుకోండి. ఓకే, రాసుకున్నారు కదా. నెక్స్ట్ మనం ఏం చెప్పుకుందాం అంటే టైప్స్ ఆఫ్ రూట్ సిస్టమ్స్. రూట్ సిస్టమ్స్ ఇక్కడ టైప్స్ గురించి నేర్చుకుందాం అండి. అర్థమవుతుంది అండి? అర్థమవుతుంది కదా? ఓకే అండి, అర్థమవుతుందండి. ఎందుకంటే మీరు జాగ్రత్తగా వింటారు కాబట్టి. టైప్స్ ఆఫ్ రూట్ సిస్టమ్. Types of root systems. Generally మనం how many types of root system అంటే 2 అంటాం. రెండు అంటాం. అవేంటి అంటే ఫస్ట్ వన్ is the tap root system, second one is the fibrous root system. Generally types of roots అంటే ఏంటన్నా? 2. ఆ రెండు రూట్ సిస్టమ్స్ కాకుండా అనదర్ వన్ ఉంటున్నాను. అదేంటంటే అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్, థర్డ్ వన్. ఓకేనా? ఫస్ట్ వన్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఫస్ట్ వన్ ఏంటి సార్ అంటే ట్యాప్ రూట్ సిస్టమ్. సార్ ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే ఏంటి? మా ఇంట్లో ట్యాప్ ఉంది సార్, ఆ ట్యాప్ ని ఓపెన్ చేస్తే అదే ట్యాప్ రూట్ సిస్టమ్ సార్. ఎవరండి? అదేనా? అదండి, అది రాంగ్ అండి, స్ట్రాంగ్. ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే ఏంటంటే చెప్తారా? రూపాయలు చెప్తావా? చూడండి, ఇక్కడ ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. జనరల్ గా సీడ్ ని ఏం చేస్తున్నాము? సాయిల్ లో వేస్తున్నాం. సాయిల్ లో వేస్తే ఏమవుతుంది? సాయిల్ లో
ఈ అబ్జర్వ్ చేసుకున్నటువంటి వాటర్ ఎంబ్రియోకి వెళ్ళిపోయి ఎంబ్రియో కాస్త జర్మినేట్ అయిపోయి ఎవరిని ప్రొడ్యూస్ చేస్తుంది, ప్లమ్యూల్ అండ్ రాడికల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది రాడికల్ కదా. ఈ రాడికల్ ఏమవుతుందంటే ఇట్స్ ఇలాంగేటెడ్, ఇలా పొడుగ్గా అవుతుంది, పొడవు పెరిగింది అండ్ బికమ్ థిక్ గా ఫార్మేషన్ అయిపోయింది అండ్ ప్రొడ్యూస్ ఇలా ఏమైందన్నా ఇలాంగేటెడ్ అండ్ థిక్ గా ఫార్మేషన్ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ రూట్. దీన్ని ఏమంటారండి, ప్రైమరీ రూట్. ప్రైమరీ రూట్ అంటున్నారు. ఈ ప్రైమరీ రూట్ ఉంది కదా, ఇప్పుడు దిస్ ప్రైమరీ రూట్ ఈస్ ప్రొడ్యూస్ ద lateral roots. lateral roots ప్రొడ్యూస్ చేస్తుంది. this lateral roots is called secondary roots. secondary roots. ఈ secondary roots మీద మళ్ళీ roots వచ్చాయి అనుకోండి, వాటిని ఏమంటారంటే tertiary roots. ఏమంటారండి, tertiary roots. tertiary roots. primary roots, secondary roots, tertiary roots. ఈ మొత్తాన్ని కలిపి దిస్ టోటల్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ ట్యాప్ రూట్ సిస్టమ్. అర్థమైందండి. రాడికల్ elongated and become thick, it forms the primary roots. Primary root produce the secondary roots or lateral roots. ఎవరు ప్రొడ్యూస్ చేస్తుందండి, lateral roots. lateral roots. చూడండి, ఈ lateral roots కి ఎవరు వస్తారు, సెకండరీ రూట్స్ కానీ ఈ టెర్షరీ రూట్స్ కానీ రూట్లెట్స్ కానీ మొత్తం కూడా lateral roots కిందకి వస్తాయి. ఈ టోటల్ సిస్టమ్ ఏమంటారంటే ట్యాప్ రూట్ సిస్టమ్ అంటారు. ఇక్కడ మన ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దిస్ lateral roots arrangement is acropetal manner. ఎలా అరేంజ్ అయిపోయింది, acropetal manner లో అరేంజ్ అయి ఉంటాయి. lateral roots ఎలా అరేంజ్ అయిపోయింది, in tap root system lateral roots, these lateral roots arranged acropetal manner. Sir, acropetal manner అంటే ఏంటి, ఇది రూట్ కి బేస్ అయితే ఇది టిప్ అవుతుంది, ఎండ్ అవుతుంది, బేస్ అండ్ టిప్. ఈ బేస్ దగ్గర ఏమో లార్జెస్ట్ అంటే పెద్దవి లార్జెస్ట్ రూట్స్ ఉంది, టిప్ దగ్గర స్మాలెస్ట్ రూట్స్ ఉన్నాయనుకోండి, ఇలా చిన్న చిన్న రూట్స్ ఉన్నాయనుకోండి, దీన్ని ఏమంటారంటే దిస్ అరేంజ్మెంట్ ని acropetal manner అంటారు. acropetal అంటే ఏంటంటే ఇలాంటి lateral roots arranged at base, large lateral roots arranged at base, smallest roots present at the tip of the root or primary root. primary root యొక్క tip దగ్గర smallest roots ఉంటే ఆ manner అంటే acropetal manner. this lateral roots origin అంటే వీటి పుట్టుక అనేది ఎలా ఉంటుంది సార్ అంటే origin is endogenous. ఏంటంటే endogenous. endogenous అంటే lateral roots అనేవి endogenous లో ప్రొడ్యూస్ అవుతాయి. సార్ endogenous ఏంటి సార్ ఇక్కడ అంటే endogenous అంటే ఏంటి సార్ అంటే ఈ పుట్టుక అనేది ఎక్కడి నుంచి ఆర్జిన్ అవుతాయి సార్ అంటే ఇన్నర్ టిష్యూస్. lateral roots origin inner tissues నుంచి మాస్ ఆఫ్ ది inner tissues నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. జనరల్ గా ఎక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతాయంటే పెరిసైకిల్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. పెరిసైకిల్ ఎక్కడ ఉంటుంది, మోస్ట్ లేయర్ వచ్చేసి ఎపిడర్మిస్ తర్వాత కార్టెక్స్ లేయర్, ఎపిడర్మిస్ తర్వాత కార్టెక్స్ తర్వాత ఎండోడర్మిస్ తర్వాత పెరిసైకిల్ ఉంటుంది. ఈ పెరిసైకిల్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. మిడిల్ లో వచ్చేసి మెడ్యుల్లా ఉంటుందండి, ఓకేనా. ఈ పెరిసైకిల్ నుంచి lateral roots అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అంటే ఇన్నర్ టిష్యూస్ నుంచి కదా, లోపల టిష్యూస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఏమంటారు, ఎండోజీనస్ అంటారు. ఎండోజీనస్ ఇంకా మీకు మనకు అర్థం అవ్వాలంటే ఈ ఫింగర్స్ ఉంటాయి కదండి, మన హ్యాండ్ కింద ఫింగర్స్ ఉన్నాయి కానీ ఈ ఫింగర్స్ లోపల నుంచి ప్రొడ్యూస్ అయినాయి కానీ, ఓకేనా. కాబట్టి ఏమంటే ఎండోజీనస్ అంటారు. అదే ఈ హెయిర్స్ ఉన్నాయి చూసారండి, ఈ హెయిర్స్ వచ్చేసి పైన స్కిన్ నుంచి వచ్చాయి కానీ వీటిని ఏమంటారు అంటే ఎక్సోజీనస్ అంటారు. ఎక్సోజీనస్ అంటే అవుటర్ మోస్ట్ టిష్యూస్ నుంచి, ఎండోజీనస్ అంటే ఇన్నర్ టిష్యూస్ నుంచి, ఓకేనా. దిస్ ఇస్ ద సిస్టమ్ అంటే ట్యాప్ రూట్ సిస్టమ్. మరి ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది ఏ ప్లాంట్స్ లో ఉంటుంది జనరల్లీ
డికోటిలేడన్ ప్లాంట్స్ లోపల ఉంటాయండి. ఎవరండి ఉండేది? దిస్ ట్యాప్ రూట్ సిస్టమ్ డికోటిలేడన్ ప్లాంట్స్ లోపల ఉంటుంది. డైకాట్స్ లోపల. నెక్స్ట్ సెకండ్ టైప్ ఏంటి సార్ అంటే ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. దీని జనరల్ ఏంటంటే ఫైబ్రస్ రూట్ సిస్టమ్ జనరల్లీ present in the monocots. monocots లో పుట్టిన ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే రైస్, ప్యాడీ. రైస్ అన్న ప్యాడీ లో ఉంటేనా రైస్, ప్యాడీ, వీట్, మేజ్ ఇవన్నీ కూడా మోనోకాట్స్. ఈ మోనోకాట్స్ లో కూడా ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఉంటుంది. ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే ఏంటి? radicle is elongated developed as primary root. This primary root is degenerated fiber like roots developed from the base of the stem. This is the stem. ఈ స్టెమ్ యొక్క బేస్ నుంచి ఫైబర్ లైక్ రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అయితే వీటిని ఏమంటారు సార్ అంటే బంచ్ ఆఫ్ ఫైబర్ రూట్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది స్టెమ్. This root system is called fibrous root system. Fiber bunch of fiber roots. Fiber roots. Bunch of fiber roots. Okay now fibrous or fiber fibrous. Okay now fiber like roots అనేవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయండి? ఇక్కడ బేస్ ఆఫ్ ది స్టెమ్ నుంచి. ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి? ఇక్కడ ఏముండట్లేదు, ప్రైమరీ రూట్ అనేది ఉండట్లేదు. చూడండి జనరల్ గా ప్రైమరీ రూట్ అనేది ఉంటుంది. ఆ ప్రైమరీ రూట్ అనేది డీజనరేట్ అయిపోయి దాని ప్లేస్ లో ఏమొస్తున్నాయి? బంచ్ ఆఫ్ అంటే వేర్లు, చిన్న వేర్లన్నీ కలిసి వస్తున్నాయి. మీరు ఎప్పుడైనా వరి మొక్కను పీక్ చూడండి. వరి మొక్కను పీక్ చూస్తే దానికి కింద స్టెమ్ దగ్గర ఇలా చాలా నెంబర్ ఆఫ్ రూట్స్ అనేవి ప్రొడ్యూస్ ఒకే లెవెల్లో కనిపిస్తుంది. వాటిని ఏమంటారంటే బంచ్ ఆఫ్ ఫైబ్రస్ రూట్స్. ఈ రూట్ సిస్టమ్ ఏమంటారంటే ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటారు. ఓకేనా? ఫైబ్రస్ రూట్ సిస్టమ్ వచ్చేసి మోనోకాట్స్ లో ఉంటుంది. ట్యాప్ రూట్ సిస్టమ్ వచ్చేసి డైకాటిలేడన్స్ లో ఉంటుంది. మరి ఇంకో రూట్ సిస్టమ్ ఏంటి? అనదర్ రూట్ సిస్టమ్ ఏంటి? ఇంకోటి అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్. ఈ అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అనేది ఎక్కడ ఉంటుంది సార్ అంటే అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ ఇస్ ప్రెజెంట్ both monocots and dicots. Third type ఏమంటున్నానండి? advantageous. Yes. Root system. Advantageous root system present both monocots and dicots. Monocots and dicots రెండిట్లో ఉంటాయంట ఈ రూట్ సిస్టమ్ అనేది. అసలు అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అంటే ఏంటి? రూట్స్ డెవలప్ ఫ్రమ్ any part of the plant body other than radicle. చూడండి అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ లో roots developed from any part of the plant body other than radicle. ఈ radicle నుంచి కాకుండా plant body లో ఏ పార్ట్ నుంచి రూట్స్ డెవలప్ అయినా ఆ రూట్స్ ని ఏమంటారంటే అడ్వాంటేజియస్ రూట్స్ అంటారండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫిగ్ ట్రీ ఉందండి, మర్రి చెట్టు ఉందండి, బనియన్ ట్రీ. మీరు ఎప్పుడైనా బనియన్ ట్రీ చూసారండి? ఈ బనియన్ ట్రీకి ఈ బ్రాంచెస్ నుంచి ఇలా రూట్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రూట్స్ అనేవి ఎక్కడి నుంచి? బ్రాంచెస్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి కండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్ అనుకుంటే ఈ బ్రాంచెస్ నుంచి రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ కాలేదు? రాడికల్ నుంచి కాకుండా ప్లాంట్ బాడీలో ఏ పార్ట్ నుంచి రూట్స్ వచ్చినా సరే వాటిని అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అంటారు.
ఎగ్జాంపుల్ ఎవరు బనియన్ ట్రీ. ఎగ్జాంపుల్ ఎవరైనా బనియన్ ట్రీ. బనియన్ ట్రీ. బనియన్ ట్రీ అంటే ఎవరండి ఫిగ్ ట్రీ. ఫిగ్ ట్రీ అంటే ఎవరండి మర్రి చెట్టు అండి. మర్రి చెట్టు అంటే ఇక్కడ మనకు దీని బట్టి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది చూడండి. అసెస్మెంట్ బేసిస్ లో అడుగుతారు. ఆల్ fibrous root systems are adventitious roots. Okay, adventitious roots is not fibrous roots. చూడండి fibrous roots అన్ని కూడా adventitious root system ఏ, కానీ adventitious roots అన్ని కూడా fibrous root system కాదు. అదేంటి సార్ అంటే చూడండి రీజన్ చూడండి. fibrous root system అంటే ఏంటి? రూట్స్ డెవలప్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది స్టెమ్. స్టెమ్ యొక్క బేస్ నుంచి డెవలప్ అవుతుంది. అంటే ఏంటి? రాడికల్ నుంచి కాకుండా బేస్ నుంచి డెవలప్ అవుతుంది కాబట్టి వీటిని అంటాం ఫైబ్రస్ రూట్ సిస్టమ్. అంటే అడ్వాంటేజెస్ రూట్ సిస్టమే కదా. మరి అడ్వాంటేజెస్ రూట్ సిస్టమ్ లో కూడా ఏమన్నా అదర్ దాన్ రాడికల్ నుంచి కాకుండా ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయినా కానీ అడ్వాంటేజెస్ రూట్ సిస్టమ్. కానీ బనియన్ ట్రీలో ఈ అడ్వాంటేజెస్ రూట్ సిస్టమ్స్ తో పాటుగా ఇంకేముంటాయి సరే అంటే ట్యాప్ రూట్ సిస్టమ్ కూడా ఉంటుంది కాబట్టి కాదనుకుంటారు. ఓకేనా? దిస్ ఇస్ ద టైప్స్ ఆఫ్ రూట్ సిస్టమ్. అయితే కొన్ని ప్లాంట్స్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ లో గ్రోత్ అయ్యేటువంటి హైడ్రిల్లా ప్లాంట్ ఉందండి. ఈ హైడ్రిల్లా గుర్తుంచుకున్నాను. హైడ్రిల్లా ఆబ్జెక్ట్ లో ఉంటుందండి. ఎంసెట్ ఒకసారి అడిగారు దీన్ని. హైడ్రిల్లా, ఈ హైడ్రిల్లా యొక్క రూట్స్ నాట్ వెల్ డెవలప్డ్. రూట్స్ అనేవి ఉంటాయి బట్ నాట్ వెల్ డెవలప్డ్. రూట్స్ నాట్ వెల్ డెవలప్డ్. రూట్స్ ఉన్నాయి కానీ రూట్స్ అనేవి డెవలప్ కావాలి. మరి రూట్స్ డెవలప్ కాకుండా రూట్స్ యొక్క ఫంక్షన్ హైడ్రిల్లాలో ఎవరు చేస్తారు అంటే రూట్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? వాటర్ మినరల్స్ అబ్జర్వ్ చేయాలి కదా. ఎవరు చేస్తారంటే అక్కడ ఇది వాటర్ లో ఉంటుంది కాబట్టి, వాటర్ లో డిప్ అయి ఉంటుంది కాబట్టి, అంటే సబ్మెర్జ్ అయి ఉంటుంది కాబట్టి వాటర్ లో ఉండేటువంటి పార్ట్స్ ఎపిడర్మ్స్ ద్వారా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? డిఫ్యూజన్ ప్రాసెస్ లో వాటర్ ని అండ్ మినరల్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి కాబట్టి రూట్స్ అంతగా అవసరం లేదు వీటికి. అందుకోసం నాట్ వెల్ డెవలప్డ్. అదేవిధంగా యూట్రిక్లేరియా. ఎవరండి? యూట్రిక్లేరియా అన్న యూట్రిక్లేరియాలో అసలు రూట్స్ అనేవి ఉండవు. యూట్రిక్లేరియా రూట్స్ ఈజ్ ఆప్సిట్. ఇవి కూడా అడిగాడు. యూట్రిక్లేరియా దాంతో పాటు ఇంకో ప్లాంట్ కూడా ఉందండి. ఆ ప్లాంట్ ఏంటి సరే అంటే ఉల్ఫియా. ఇన్ ఉల్ఫియా and Utricularia. Utricularia లో ఉల్ఫియా లో రూట్స్ అనేవి ఆప్సిట్. రూట్స్ ఈజ్ ఆప్సిట్. ఇదేమో నీట్ అడిగాడు, ఏఐటిఎం అడిగాడు, ఎంసెట్ లో అడిగాడు. ఓకేనా? దిస్ ఇస్ ద టైప్స్ ఆఫ్ రూట్ సిస్టమ్స్. అర్థమైంది కాండి? ఓకేనా? విల్ బి కంటిన్యూ టుమారో. ది కంటిన్యూషన్ రేపు చెప్తాం. ఓకే, బాయ్ అండి.